నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ఆటో మోటార్ కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి ఈ రోజు దసరా కానుక ఇస్తున్నామంటూ మోసపూరిత సభ నిర్వహించడాన్ని ఏపీ ప్రగతిశీల ఆటోమోటార్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తుందని ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కె పోలారి దాది శ్రీనివాసరావు ప్రకటించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ విషయాన్ని కూడా అమృతంగా అందించగల సమర్థుడు చంద్రబాబు అన్నారు. ఆటో కార్మికుల అరచేతిలో తేనె రాసి మోచేతి వరకు నాటించే వైఖరి కుటుంబ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. వాహన మిత్ర పథకం పేరును ఆటో డ్రైవర్లకు సేవలో పథకంగా పేరు మాత్రమే మార్చారని, పాత నిబంధనలు అయిన ఓనర్ కమ్ డ్రైవర్, ఐటీ ట్రైనర్స్, వాహన మిత్ర పథకం పేరును ఆటో డ్రైవర్లకు సేవలో పథకంగా పేరు మాత్రమే మార్చారని, పాత నిబంధనలు అయిన ఓవర్ కమ్ డ్రైవర్, ఐటీ రైటర్స్ 300 యూనిట్లు కరెంటు వంటివి యథావిధిగా కొనసాగిస్తూ కొత్తగా ఫిట్నెస్ మరియు పెనాల్టీల పెండింగ్ అంశాలను కూడా చేర్చారన్నారు. గత ప్రభుత్వ దారిలోనే చంద్రబాబు నడుస్తున్నారని విమర్శించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ సేవలని చెప్పేసి కార్యక్రమం పెట్టి ఆటో డ్రైవర్లకు మాత్రమే 15,000 రూపాయలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికల ముందు ఆయన గారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికి అనేక దఫాలుగా మేము మీడియా ముందు ప్రజాప్రతినిధికి వాళ్ళ పార్టీ ఆఫీసులు కూడా రిప్రజెంట్ ఇచ్చున్నాం. ఎన్నికల ముందు యావత్తు బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్కి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు కేవలం ఆటో మ్యాక్సీ క్యాబ్ ఉన్నటువంటి ఓనర్ కమ్ డ్రైవర్కి మాత్రమే 2,90,600 చిల్లర మందికి మాత్రమే వేస్తారని చెప్పి అంటా ఉన్నారు. అది ఎంతమందికి వస్తారనేటువంటిది ఈ రోజున మళ్ళీ తేడతెల్లమైపోతా ఉంది. మేము ఈ రోజు కార్యక్రమానికి రిప్రజెంట్ ఇవ్వడం కోసం దాదాపు 4-5 రోజుల నుంచి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారి దృష్టిలో తిరిగి రిప్రజెంట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో రిప్రజెంట్ ఇవ్వడానికి వీల్లేదు, తీసుకోమని చెప్తా ఉన్నాడు. అంటే ఆయనకి అర్థమవుతా ఉంది ఏ ఆటో కార్మికులతో కానీ ఆటో కార్మిక సంఘాలతో కూడా చర్చించకుండా ఒంటెత్తి దూరంతో పోయి ఏదో కంటి తుడుపు సరిగా 15,000 రూపాయలు ఇచ్చేస్తాం అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా ఉన్నాడు. మరి గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చింది, మేము 15,000 ఇస్తాం, 5,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్తా ఉంటున్నావు. నువ్వు చెప్పినటువంటి మాట ఏంటి? గత ప్రభుత్వం ఇచ్చింది ఏంటి? గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చి ఫ్రీ బస్సు ఏర్పాటు చేయలా. నువ్వు ఫ్రీ బస్సు ఏర్పాటు చేసి 5,000 రూపాయలు ఇచ్చేసి మా బతుకులు మొత్తం రోడ్డు మీద పాలు చేసేసి ఈ రోజున 5,000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పుకుంటా ఉన్నావు. సరైనటువంటిది కాదు. నువ్వు ఎన్నికల ముందు 5 హామీలు ఇచ్చావు. గత ప్రభుత్వంలో రకరకాల కొర్రలు పెట్టారు. ఆ కొర్రలు అనేటువంటి ఏమి లేకుండా మొత్తం పూర్తిగా ఇవ్వాలి పేదవాళ్ళ ఆట కార్మికులు చెప్పినటువంటి పెద్ద మనిషి ఆ ప్రభుత్వం పెట్టినటువంటి కొర్రల కన్నా డబుల్ కొర్రలు పెట్టాడు. 300 కరెంటు బిల్లు వస్తే ఇవ్వట్లేదు, ఐటీ రేటర్స్ ఉంటే ఇవ్వట్లేదు, రేషన్ కార్డు ఉంటే ఇవ్వట్లేదు. ఓ పక్క నుంచి కాలుష్యం పెరిగిపోతా ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ ని మీరు ప్రోత్సహిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు మరి ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి ఛార్జింగ్ ఇంట్లో పెట్టుకోవాలి. వాళ్ళ ఇంటికి వాడుకున్న కరెంటు ప్లస్ వాహనానికి వాడితే 300 యూనిట్లు దానికి ఏం దాడితే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఒక సీఎం ఏంటి అసెంబ్లీలో పెండింగ్ చలానాలు ఏదైతే ఆటోకి పెండింగ్ చలానాలు ఉన్నాయో అవి కడితే గానీ మీకు వాహన మిత్ర పడదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంతకన్నా సిగ్గు సెట్టింగ్ ఏముంది? యావత్తు ప్రజలు ఆటో కార్మికులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మోసపూరితమైనటువంటి ప్రకటన చెప్పేసి పెండింగ్ చలానాలను రద్దు చేయడం కోసమే గత ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్మిక సంఘాలకు, ఆటో కార్మిక సంఘాలకు మేము ఎంత పత్రం ఇస్తాం సభలో మీకు అనే రకంగా మేము ఎటువంటి అల్లరి చెయ్యం, తగులు పత్రం రావట్లా. మా సమస్యలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ సమస్యలు మీరు గుర్తు చేయడం కోసం మేము ముందుకు వస్తాం, ఎంత పత్రం ఇస్తాం అనే రకంగా ప్రయత్నం చేస్తే కలెక్టర్ గారితో ప్రయత్నం చేసాం, బోండా అమ్మ గారితో ప్రయత్నం చేసాం, ఇతరత్ర పెద్దల ద్వారా ప్రయత్నం చేస్తే ససేమిరీ కావటం కుదరదు రకంగా మమ్మల్ని నిరాకరిస్తూ ఉన్నారు. ముందు ఈ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. ఆయన పేరు పెట్టారు ఆటో డ్రైవర్లకు సేవలు అని. ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇవాళ కేవలం ఓనర్ల పేరుతో 2,90,000 మందిని కుదించామంటే ఇది సేవ చేస్తా ఉన్నా, మోసం చేస్తా ఉన్నావా? ఇది దసరా కాదు గర్వ మోసం వరకు చెప్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే సూపర్ ఫ్యామిలీ ఉన్నాయో భ్రష్టు పట్టించారో ఇవాళ సకామలు చేస్తూ కొన్ని అమలు చేయకుండా ఏదైతే మోసం చేశారో అదే పద్ధతిలో వాళ్ళ ఆటో కార్మికులు మోసం చేస్తూ ఉంటాం. నిన్న అధికారం రాకముందు అందరికీ అమలు చేస్తా, గత ప్రభుత్వం కేవలం 2,90,000 మందికి ఇచ్చింది, నేను 6 లక్షల మందికి నేను ఈ పథకం ఇస్తా రకంగా రోజు చెప్పాం. ఇవాళ జగన్ బూట్లలో కాలు పెట్టి నడుస్తూ ఉన్నాం.
జగన్ ఆ రోజు కొన్ని నిబంధనలు పెడితే దానికి అమలు చేసి ఈరోజు లబ్ధిదారు సైతం కుదిస్తూ ఉన్నాం. ముందేమో హామీ ఇస్తూ ఉన్నాం, ఎక్కువ మంది చేస్తూ ఉంటాం, తీరా వచ్చిన తర్వాత ఉన్నదాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ రోజు తెల్లవారుజాము నుండి నైవేద్యం సమయం వరకు 68,540 మంది శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీ నియంత్రణ భక్తులకు మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్స్, మజ్జిగ ఏర్పాటు చేయడమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనాయక్ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా నియమితులైన రాధాకృష్ణ గారు భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి పరిశీలన చేశారు. భవానీ భక్తులు క్రమశిక్షణతో మెలగడం, క్యూలైన్ లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం, ప్రతి భక్తుడు తన శక్తి మేరకు హుండీలో కానుక సమర్పించి దర్శనం అనంతరం దీక్షా విరమణ చేసి ముందుకు సాగడంలోనే వారి ఆధ్యాత్మిక నడవడి స్పష్టంగా కనిపిస్తుందని, ఇంకా భవానీ మూల విస్తరించడానికి దీక్షదారులు నియమావళి గొప్పదని ఈవో ప్రశంసించారు. దయచేసి ఇక్కడ దారిలో ఎవరు కూర్చోవాలమ్మా, కనీసం అర్థవంతంగా పోవాలి. వీకెండ్ విజయవాడ నగరంలో పురుషుల సాంప్రదాయ దుస్తులతో విశ్వసనీయ బ్రాండ్ గా పేరుగాంచిన మిస్టర్ వైట్ తన 57వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ను ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో వ్యాపార రంగం అభివృద్ది చెందిందని, భారత్ లోని వస్త్ర రంగంలో తనదైన ముద్ర వేసిన మిస్టర్ వైట్ విజయవాడలో తమ తొలి అవుట్లెట్ ప్రారంభించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. అత్యాధునిక బ్రాండెడ్ వస్త్రాలు కలిగిన మిస్టర్ వైట్ ను నగరవాసులు సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నారు. ప్రకాశం రోడ్ గవర్నర్పేటలో ఏర్పాటు చేసిన మిస్టర్ వైట్ 57వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ను మిస్టర్ వైట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ షురీష్ రామబ్రహ్మంతో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వస్త్ర వ్యాపారానికి నెంబర్ 1 అయినటువంటి బీసెంట్ రోడ్ ఏరియాలో మినిస్టర్ వైట్ ఏదైతే తమిళనాడు సేలం చెందినటువంటి ప్రముఖ సంస్థ ఇక్కడ ఒక బ్రాంచ్ను ఓపెన్ చేయటం సంతోషం. ఇవాళ
కాటన్ ప్రియులకి లెనిన్ కాటన్ అనేక రకాలైనటువంటి కలర్ షేడ్స్లో వైట్ కానీ క్రీమ్ కానీ అనేకమైనటువంటి కలర్ షేడ్స్లో లేటెస్ట్ కలర్స్లో అలాగే కౌంట్ సిస్టంలో కూడా 100 అలాగే ప్రీమియం కౌంట్లో బేసిక్లో అన్నిటిలో కూడా బ్రహ్మాండమైనటువంటి క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ ఈ బ్రాంచ్ విజయవాడలో వస్త్రప్రియులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇలాంటి షోరూమ్లు నెంబర్ ఆఫ్ వెరైటీ రేంజు అన్నీ దొరకటం వల్ల మంచి సేల్స్. విజయవాడ నగర ప్రజలకు మంచి సదావకాశం. మినిస్టర్ వైట్స్ అని చెప్పి ఒక పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మద్రాసుకు సంబంధించినటువంటి ఒక సంస్థ ద్వారా విజయవాడలో ప్రజలకు అందుబాటులో ధరలు ఉండాలని, ప్రజలకు నాణ్యమైనటువంటి దుస్తులు అందించాలని, ముఖ్యంగా కాటన్ ఐటమ్స్ కానీ లెనిన్ కాటన్ కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఇష్టపడేది ఐటమ్స్ ఏమున్నాయో చూసి వాటిని విజయవాడలో కూడా పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో మరి సురేష్ గారు సిఓ గారు ఆధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఈ మినిస్టర్ వైట్స్ నూతనంగా ఈ షాప్ని ప్రారంభించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బోండావా గారి చేతుల మీదుగా, అలాగే యాజ్ ఏ కార్పొరేటర్గా డివిజన్ కార్పొరేటర్గా నేను ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని దుస్తులన్నీ కూడా సందర్శించాము. అన్నీ కూడా నెంబర్ 1గా ఉన్నాయి. క్వాలిటీ దుస్తులు తక్కువ ధరలకి లభించేది ఎక్కడంటే విజయవాడలో మినిస్టర్ వైట్స్ అని చెప్పి ప్రజలందరూ అనుకునేలాగా ఈ రోజు ఇక్కడ ఈ వస్త్రం. Everyone, I'm Suresh Ramasubramaniam, Chief Business Officer of Minister White Clothing, a unit of Auto Clothing Private Limited. We built the brand from 2014. Our brand is well known among the young professional and college students for our shirt and matching dhoti combo sets. Our range, our product mix includes shirts, dhotis, color dhotis, panjaganjam dhotis. We have festive kurtas. We have shirting and shooting fabrics. We have kids combo sets also. The main specialty of Minister White compared to the rest of the brands in the market is we bring trendy and fashionable traditional wear to the youth. We have a good collection in color combos, tissue combos, art silk combos, and silk combos. We have our manufacturing facilities in Salem, Srivillipur. జిల్లా గుడివాడలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన భారత చైతన్య యువజన పార్టీ ప్రెసిడెంట్ బోడే రామచంద్ర యాదవ్ బీసీ నాయకుడు దారం నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మిత్రుడు ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యానని, స్వర్గీయ దారం నరసింహారావు బీసీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరని, గుడివాడలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించడం కోసం అనేక సార్లు మమ్మల్ని సంప్రదించారని, ఆయన కోరిక త్వరలో నెరవేరుస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీసీ పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తయారు చేస్తామని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రెండు కూడా రాష్ట్రాన్ని దోపిడీ చేశాయని, ప్రత్యామ్నాయ పార్టీ కోసం ప్రజలు వేచి చూస్తున్నారని, అది బీసీవై పార్టీని స్పష్టం చేశారు. గుడివాడ మొట్టమొదటిసారిగా గుడివాడ విచ్చేసిన నాకు ఆహ్వానం పలికిన పెద్దలకు, సన్నిహితులకు, బీసీవై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సన్నిహితులు శ్రీ బొడ్డు రమేష్ గారి కుటుంబంలో జరుగుతున్న శుభకార్యానికి హాజరవ్వడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ నాయకులు స్వర్గీయ దారం నరసింహారావు గారి కుటుంబాన్ని పరామర్శించడం కూడా ఈరోజు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా గుడివాడ విచ్చేసిన నాకు ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానం పలికిన ప్రతి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, నా అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లాలో కావచ్చు,
గుడివాడ నియోజకవర్గంలో బీసీవై పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా ఈ నియోజకవర్గంలో బీసీవై పార్టీని బలోపేతం చేయడానికి అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు వచ్చే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కానీ లేదా కౌన్సిల్ ఎన్నికల్లో కానీ మన పార్టీ నుంచి గుడివాడ కానీ అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయబోతున్నాము. ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు అనేది గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి మొదలవుతుంది. అది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ బలమెంట్ అనేది ఈ రాష్ట్రంలో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో ఏమన్నా అవకాశాలు ఉంటాయా? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మీద ఉన్న అభిమానంతో కలవడం జరిగింది తప్ప ఇందులో రాజకీయానికి సంబంధం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం బీసీవై పార్టీకి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరితో కూడా కలుపుకొని వెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. భవిష్యత్తులో మీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న అధికార పార్టీ గురించి ప్రజలు చూశారు. అదే విధంగా గతంలో అధికారంలో ఉన్న పార్టీ గురించి చూశారు. ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు, లూటీ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మంచి జరగడం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. బీసీలకు మంచి జరగాలన్నా, యువతకు మంచి జరగాలన్నా, రైతులకు మంచి జరగాలన్నా, మహిళలకు మంచి జరగాలన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న దోపిడీ వ్యవస్థకు అంతం పలికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయము, ఒక బహుజన రాజ్యాధికారి. చిన్న గుడివాడం పట్టణం టిట్కో కాలనీలో 40 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన 10 HP సామర్థ్యం కలిగిన పవర్ బోర్వెల్స్ ను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టిట్కో కాలనీ నివాసితులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, గత పాలకులు చేసిన తప్పులను సరిచేస్తున్నామన్నారు. కనీస వసతులు లేకుండా లబ్దిదారులకు ఫ్లాట్లను అప్పగించడంతో నానా అవస్థలు పడవలసి వస్తుందన్నారు. వారు చేసిన తప్పులకు కాలనీ మురికి కుంపంలా ఏర్పడుతుందని, సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం శ్రమిస్తున్నామని, శానిటేషన్, డ్రైనేజీ, త్రాగునీరు ఇలా ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మరో 30 లక్షల నిధులు మంజూరు అయ్యాయని, ప్రజలకు 2 కోట్ల నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన ఇన్ఛార్జ్ బోడకర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇయ్యండి. డ్రింకబుల్గానే ఉన్నాయి. టిడ్కో కాలనీలో అంటే ఇది చాలా అద్భుతమైన కాలనీ. ఇది నాకు ఎప్పుడు చూసినా కానీ చాలా బాధ వేస్తూ ఉంటుంది. దీన్ని ఎలాగోలా బాగు చేయాలనే ఉద్దేశం నాకు మొదటి నుంచి ఉంది. ఎందుకంటే అసలు వచ్చిన రోజులు చూస్తే ఎంతో అద్భుతంగా, అంటే విత్ పర్ఫెక్ట్ గ్యాప్, ఇంత పెద్ద రోడ్లు, ఇంత విశాలమైన రోడ్లు, అలాగే ఇంత విశాలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసుకుని క్రియేట్ చేసిన ఇవి మురికి కూపాల కింద అయిపోయి ఉన్నాయి అప్పటికే మనం వచ్చేసరికి. ఎందుకంటే ఒక పద్ధతి లేకుండా ఏం చేయాలో తెలియకుండా ఇచ్చామంటే ఇచ్చేసామన్నట్టుగా చేసేసుకుంటాం జరిగింది. అది లాస్ట్ టైంలో ఏంటంటే ఈ వచ్చేసరికి చూసుకుంటే ఇక్కడ శానిటేషన్ లేదు. శానిటేషన్ అసలు జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇటుపక్క వర్కర్స్ కానీ దానికి ఒక ప్రాసెస్ కానీ అసలు శానిటేషన్ అనేది ఇక్కడ పూర్తిగా జీరోలో ఉంది. మంచినీళ్ళ పరిస్థితి అసలు చెప్పలేని పరిస్థితి. అసలు ఏమి అంటే కడతానికేమో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేశారు. ఇక్కడ నుంచి 250 ml ఇది బాగా పెట్టేశారు. ఇవన్నీ పెట్టారు కానీ వాటర్ వస్తానికి ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా లేదు. ఎందుకంటే గుడివాడ నుంచి సప్లై అవ్వడానికి, అక్కడి నుంచి వచ్చే ముందు గుడివాడ నుంచి సప్లై అవ్వడానికి వాటర్ సరిపోదు. రెండోది వచ్చే వాళ్ళు వేసిన అక్కడి నుంచి ఇక్కడికి వేసుకొచ్చిన లైన్ కూడా మొత్తం అంతా చాలా దారుణంగా ఉన్నాయి. బేసికల్లీ అది కూడా ఒకసారి టెస్ట్ చేయించుకున్నాం. మొత్తం అన్ని చోట్ల ఎక్కడ అసలు వాటర్ వదలగానే అనేక చోట్ల పైప్ లీకేజెస్ విపరీతంగా ఉన్నాయన్నమాట బేసికల్లీ. సో అది కూడా కరెక్ట్ చేసి, కానీ ఎక్కడ చూసినా కానీ మనకి అనేక లోపాలు కనపడతా ఉన్నాయి. అసలు ఏ విషయం మీదైనా కానీ దీంట్లో లేదు.
మనకి డ్రైనేజ్ కూడా మీరు చూస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అన్ని అడ్డంకులు వేసేసి పెట్టేసి ఉంచితే. ఓకే, ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో కూడా మొత్తం అంతా మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లియర్గా తీపించడం జరిగింది. సో ఇంతేకాకుండా మేము అప్పుడప్పుడు మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీనప్ కూడా క్లీన్ చేయడానికి కూడా మెషిన్స్ విజయవాడ నుంచి తెప్పించి మరీ చేపిస్తా ఉన్నాం. అది కూడా సో సాధ్యమైనంత వరకు చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఒక లివబుల్ అండ్ చాలా బాగా ఉండే కాలనీ కింద తయారు చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఎందుకంటే మనకి ఇదంతా నీట్గా పెట్టుకోగలిగితే, టిడ్కో నీ కాలనీ ఎక్కడా లేనట్టు నీట్గా కనుక పెట్టుకోగలిగితే నిజంగా మన ఆస్తులు వాల్యూ పెరుగుతుంది. మీరు కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.